afternoon. Welcome to Snacks. ఏంటి రోజు ఉప్మా చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యారియర్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు కదండి. ఎప్పుడైనా కొంచెం నాకు పెట్టాలనిపించిందా? ఏంటి వింధ్యాని స్నాక్స్ నేర్పించమంటే సినిమా డైలాగులు చెప్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ స్నాక్స్ లో మనం చేసుకోబోతున్నాం ఉప్మా ఫెస్టివల్. కంగారు పడకండి, ఉప్మా బోండాస్ అన్నమాట. మరి ఉప్మా బోండాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఉప్మా బోండాస్ కి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ ఇడ్లీ రవ్వతో తయారు చేసిన ఉప్మా, ఫ్రెష్ బఠానీస్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, ఉప్పు, జీడిపప్పు, కొత్తిమీర, వంట సోడా, బియ్యం పిండి, నూనె. ఉప్మా బోండాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ కూడా చూసేద్దాం. ఫర్ దాట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఈ మిక్సింగ్ బౌల్ లో ఫస్ట్ మనం యాడ్ చేసుకుంటున్నాం ఉప్మా. సో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు. కాకపోతే నేను స్పెషల్ గా ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఇడ్లీ రవ్వ అండ్ సోయా గ్రాన్యూల్స్ తోని ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకున్నాం. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అండి. మనం రెగ్యులర్ ఉప్మాకి తాలింపు ఎలా అయితే పెడతామో తాలింపు పెట్టేసి కరివేపాకు కూడా వేసేసి ఇడ్లీ రవ్వ అండ్ సోయా గ్రాన్యూల్స్ తోని ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాం. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నామండోయ్. సో ఇది ఇలా చక్కగా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఉప్మా మొత్తం మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసేసుకున్నాం. సో ఫ్రెష్ బఠానీ ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా మంచిదండి. సో ఫ్రెష్ బఠానీని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకున్నాం. మరి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కొంచెం స్పైస్ కి, అంటే మనం ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి కొంచెం. ఓకే, నేను లైట్ గా వేసుకున్నాను అనమాట. అండ్ దెన్ తర్వాత కాజు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. అందరూ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు ముక్కలు అండ్ దెన్ ఫైనల్ గా కొత్తిమీర. సో ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు చక్కగా ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసిన ఫ్రెష్ బఠానీ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా, ఈవెన్ జీడిపప్పు కూడా యాడ్ చేసాం కదా, చక్కగా మిక్స్ చేసేసుకొని చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకుని వన్ ఆఫ్టర్ వన్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా. సో చిట్టి బోండాలు రిమెంబర్. సో వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేస్తాం చూసారా, సేమ్ అలా అనిపిస్తుంది నాకు. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాం. సో నాకు ఇది ప్రిపేర్ చేస్తుంటే ఎందుకో ఉండ్రాళ్ళు చేస్తున్న ఫీలింగ్ అన్నమాట. సో వన్ ఆఫ్టర్ వన్ ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఉప్మా ఉండలు రెడీ అయిపోయాయండి. ఉప్మా బాల్స్ అన్నాం కదా, ఇలా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో కడాయి పెట్టేసుకున్నాం అండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం శనగపిండి. సో శనగపిండి 1 కప్పు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత లైట్గా సాల్ట్, తర్వాత కొంచెం వంట సోడా, అండ్ దెన్ ఫైనల్ గా కొంచెం బియ్యం పిండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుని మన పకోడీ పిండి ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, బజ్జీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కడ లంప్స్ లేకుండా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఓకే, సో ఈ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వేడెక్కగానే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం.
సో ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మా బోండాలని ఇందులో వేసేసి శనగపిండి బ్యాటర్లో ఒక్కసారి అలా డిప్ చేసేసి బోండాల్లాగా వేసేసుకుందాం. ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ కూడా రెడీ చేసేసుకొని ఇవి ప్రిపేర్ అయిపోయిన వెంటనే మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఆల్రెడీ బోండాస్ రెడీ అయిపోతున్నాయండి. ఇప్పుడు వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ బోండాస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే మిగతా బోండాలు కూడా రెడీ చేసేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఉప్మా బోండాలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని కూడా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకొని ఇక పొట్లోకి వేసేసుకోవచ్చు. బట్ అంతకన్నా ముందు దీని ప్లేటింగ్ ఎలానో చూసేద్దాం. ఉప్మా బోండాస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక సీ గ్రీన్ ప్లేట్ అనమాట. ఇందులో చక్కగా టొమాటో కెచప్ అండ్ కొత్తిమీర స్ప్రెడ్ చేసేసుకున్నాం. చుట్టూతా కీరా స్లైసెస్. సో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మా బోండాస్ ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వచ్చేసారు కదండి, ఉప్మా బోండాస్ రెడీ అయిపోయాయి. మరి టేస్టింగ్ ఎలా ఉన్నాయో నేను మీకు చెప్తాను. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. ఉప్మా బోండాస్ కి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్, ఇడ్లీ రవ్వతో తయారు చేసిన ఉప్మా, ఫ్రెష్ బఠానీస్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, ఉప్పు, జీడిపప్పు, కొత్తిమీర, వంట సోడా, బియ్యం పిండి, నూనె. ఉప్మా బోండా తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా తయారు చేసిన సోయా గ్రాన్యూల్స్, ఇడ్లీ రవ్వ ఉప్మాని వేసి ఉల్లిపాయ ముక్కలు, ఫ్రెష్ బఠానీలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఉండలుగా చేసి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసి అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా, బియ్యం పిండి, కొద్దిగా వాటర్ పోసి కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా మిశ్రమాన్ని ఇందులో డిప్ చేసి వేడెక్కిన నూనెలో వేసి సరిపడా వేయించుకోవాలి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి గనక ఈ బోండాల్ని తీసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే ఉప్మా బోండాస్ రెడీ. ఉప్మా బోండాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఉప్మాలానే ఉంది. పైన బోండా ఏదైతే ఉందో అది యాడ్ చేసాం కదా, సూపర్ అన్నమాట. అండ్ లోపల ఉప్మా ఉందని మాత్రం ఎవరికి తెలియదు, తినేదాకా టేస్ట్ సూపర్ గా ఉంది. అండ్ డిఫరెంట్ గా మనం ఇందులో సోయా గ్రాన్యూల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి హెల్త్ కి చాలా మంచిది. వెరీ నైస్. స్పైసీగా కూడా ఉంది బికాస్ అక్కడక్కడ పచ్చిమిర్చి తగులుతుంటే సూపర్ అన్నమాట. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయాలి అనుకున్నట్లయితే www.youtube.com/etv అభిరుచిలో చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాటి స్నాక్స్. చాలా సూపర్ గా ఇవాళ మనం ప్రిపేర్ చేసుకున్నాం ఉప్మా బోండాస్. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. టేక్ కేర్ అండ్ బై బై.